నిర్వహించారు. మన గ్రోమోర్ మేనేజర్ రాగిరి రవి ఆధ్వర్యంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ వారి ఆర్గానిక్ ఫోటోస్ గురించి ఆర్గానిక్ పొటాషియం వాడిన రైతుల యొక్క అనుభవాలను మరియు ఫోటోస్ వాడడం వల్ల లభించే ప్రయోజనాలు తోటి రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్గానిక్ పొటాషి వాడిన రైతులకు సన్మానం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆఫీసర్ పెద్ది సురేష్, అంబేద్కర్, అకౌంటెంట్ ఉప్పలయ్య, మోతే మండల పలు గ్రామ రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా అయితే మాది తెలంగాణ కాదు, ఆంధ్ర. మేము మా పొలం 10 ఎకరాల దాకా ఉంది. ఇంతకుముందు కౌలుకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సొంతంగా చేసుకోవాలని ఇక్కడికి వచ్చి ఇప్పుడు మా పొలాన్ని సొంతంగా చేసుకుంటున్నాం. అయితే ఎక్కువగా మా తమ్ముడు వాళ్ళంతా కూడా ఆంధ్రలో వ్యవసాయం ఎక్కువగా చేస్తారు. వాళ్ళ తమ్ముడు చెప్పేవాడు ఎర్ర పొటాషియం వాడొద్దు, దానికన్నా మంచిగా రిజల్ట్ వస్తుంది, భూవాసో తీసుకోని మా తమ్ముడు ఛాన్సర్లు అన్నాడు. నేను ఇప్పుడు 2వ పంట. సరే మా తమ్ముడు చెప్పినాడు అని చెప్పేసి నేను ఎర్ర పొటాష్ అయితే వాడలేదు. ఇంతకుముందు మాకు కౌలు అని చెప్పేవాడు. ఎన్ని బస్తాలు అయ్యేది ఇది వరకు అంటే 10 ఎకరాలు కలిపి 450 బస్తా అయ్యింది అని చెప్పి ప్రతిసారి అన్నాడు. సరే నేను చేసి చూద్దామని చెప్పేసి భూ ఔషధి వేద్దామని మరి పట్టుదలగా నేను భూ ఔషధి తీసుకున్నాను. 10 బస్తాలు తీసుకున్నా. మరి 45 రోజులతో మరి అప్పుడు మరి భూ ఔషధి వేసాను. మరి 520 బస్తా అయిందండి ఈ సంవత్సరం నాకు ఫస్ట్ పంటలోనే. నిజంగా మంచి రిజల్ట్ వచ్చింది. అదే ఆలోచనతో నేను భూ ఔషధి వేసుకోవాలనే మరి ఇప్పుడు కూడా నేను ఎర్ర పొటాష్ తీసుకోలేదు. భూ ఔషధి తీసుకున్నా ఇదే వాడదామని ఆలోచించింది. ఎందుకంటే దానివల్ల మనకి ఆరోగ్యపరమైనటువంటి విధానం చాలా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాబట్టి దీని ద్వారా కెమికల్స్ అనేది కలవదు కాబట్టి మన శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది, అని మన పంటకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే నా పంట కొంచెం ఎరుపుగా ఉండేది. భూ ఔషధి వేసిన కాడి నుంచి నా పంట కోతకు వచ్చేదాకా ఒకే విధంగా పంట బాగా వచ్చిందండి. అందరికి కూడా నా విన్నపం చేసుకుంటున్నాను. సార్ చెప్పినట్టు ఏంటంటే యూరియా విషయాలు మనం చేసేది లేదు, ఎందుకంటే అంతా గవర్నమెంట్ చెప్పినట్టు మనం నడవాలి. కాకపోతే ఏంటంటే మాకు ఇప్పుడు సార్ కంటే ఎక్కువ బాధ ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చి మన కాడ తీసుకోబెట్టే కూడా మేము ఇచ్చే పరిస్థితుల్లో లేవు. కాకపోతే ఇంటిమేషన్ చెప్తున్నాం, అది వచ్చే టైంకి ఇంటిమేషన్ ఇస్తున్నాం. కానీ ఇంటిమేషన్ ఇచ్చా కూడా ఆ టైంకి మనం బుక్ చేసుకునేంత రైతుకు లేకుండా అయిపోతుంది. అంటే మనకు అందరూ చేరాదు కదా, చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మా బాధ కూడా ఇదే, మనకు రెగ్యులర్గా వచ్చే రైతు అనేటైనా చేసుకోలేకపోతుండు, వేరే వాళ్ళు తీసుకుంటారు, ఆయన అనే పరిస్థితి లేదు. ఇప్పుడు నీకు ఈయన అనే పరిస్థితి లేదు. దీని విషయంలో ఏదైనా గవర్నమెంట్ చేయాల్సిందే. దానికి ప్రత్యామ్నాయం అయితే మన కాడ నానో యూరియా ఉంది. కాకపోతే ఏంటంటే యూరియా మీకు ఒకసారి వేసుకుంటే ఇది 2 సార్లు కొట్టుకుంటే దాని అంత రిజల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏంటంటే అది ఎప్పటి నుంచో వాడుతున్నాం యూరియాని, ఇది కొత్తగా వచ్చింది. ఎమ్మటే అప్డేట్ కావాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది, అలవాటు పడడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కాకపోతే తప్పదు ఇక, ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఈ ఎరువు బస్తాలు అనేది మ్యాక్సిమం తగ్గిస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీ కూడా అన్నిటిలో ఎత్తేస్తుంది కాబట్టి ఈ నానో అది వస్తాయి అన్నీ కూడా. వాటిని యూజ్ చేసుకుంటూ మనం పంటలు పండియాల్సిందే, తప్పదు అది. ఎందుకంటే అవి కొట్టకుండా మనం ఇవ్వకుండా పంటలు పండియలేము. మరి వేరే పని చేద్దామంటే రైతు అనేటోళ్ళు చేయలేరు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అంటే ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీ వెళ్తాం. కానీ రైతు అనేటువంటి ఏంటంటే వ్యవసాయం నమ్ముకుంటాడు, జనాలు కూడా రైతుని నమ్ముకుంటాడు. కాబట్టి రైతు కొద్దిగా కష్టమైనా కొద్దిగా ఇబ్బంది పడ్డా కూడా వ్యవసాయం చేయాలి, 10 మందికి అన్నం పెట్టాలి అని కోరుకుంటున్నా. నమస్కారం. ఎవరైనా మాట్లాడుతుంటే మాత్రం ఒకళ్ళు రండి, ఇంకొకరు వచ్చి మాట్లాడండి. రామకృష్ణ దా.